దానవ స్త్రీలకు ఒక న్యాయం, దేవతా స్త్రీలకు మరొక న్యాయమునా? శూర్పణఖ అవమాన భారంతో బయట ప్రపంచం చూడలేక, చావలేక, బ్రతకలేక ఆమె అనుభవిస్తున్న మానసిక వ్యధ, శోభ మీ రాముడు అనుభవించి తీరవలసినది. అందుకేగా నీలకంఠ మీ రాముడు మా లంకపై దండెత్తి వచ్చినది సీతను అపహరించినందుకే కదా. మరి మా సహోదరి శూర్పణఖకు ఆ అవమానం జరుగుకున్నా అసలు సమస్య ఏమున్నది? మీరెవరు, మేమెవరం? అసలు మీ ఉనికి మాకు తెలియకుండా ఉండేది కదా. ముందుగా తప్పు చేసినది మీరు, అపరాధం చేసినది మీరు, అనుభవించి తీరవలసినది. అయినను సీతను బలాత్కరించక తనకు తానుగా వలచి వచ్చి నా కౌగిట చేరాలని వేచి ఉన్న విశేష మణిమయ, వజ్ర వైడూర్య, హేమాభూషణ, చీనీ చీనాంబర, సురాస్వ గజవాహన, కల్పతరువులు, భోగం వైభోగం సర్వం ఇచ్చివేసదనని ప్రలోభ పెట్టినాను. వశం కాలేదు. ఆమె బెట్టు చేసిన కొలది ఆమెపై వ్యామోహం అధికమగుచున్నది. తుదకు నీవే నా పట్టపురాణి వగుదువని యావత్ భూమండలముడు జయించి నీ పాదముల ముందుంచెదనని ప్రమాణం చేసి మరీ చెప్పినాను. గడ్డి పోచవలే తృణీకరించినది. సీతను మించిన జగన్మోహినిలు ఎందరు లేరు నా అంతఃపురం నందు. అనన్య దుర్లభమైన నా బాహుబంధమున కరిగిపోయి పరవశించుటకు